కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా వికసిత్ ఏపీ విజన్ డాక్యుమెంట్ పై నేడు ఏపీ మంత్రివర్గం చర్చించనుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ కేబినెట్ భేటీని ఏపీ సర్కార్ నిర్వహిస్తోంది. గతంలో 2014-19లో కూడా ఈ కేబినెట్ ను టీడీపీ ప్రభుత్వం నిర్వహించింది. మరోసారి పేపర్లెస్ సమావేశం నిర్వహిస్తోంది కూటమి ప్రభుత్వం. ఎజెండా మొదలు నోట్స్ వరకు ప్రతి విషయం ఆన్లైన్ ద్వారానే మంత్రులకు ప్రభుత్వం అందజేయనుంది. ఈ కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేయనున్నట్లు సమాచారం. అలాగే సాగునీటి సంఘాల ఎన్నికలకు ఆమోద ముద్ర వేసే అంశంపై కేబినెట్ లో చర్చించనున్నారు. 12 అంశాల ప్రాతిపదికన రూపొందించిన వికసిత్ ఏపీ విజన్ డాక్యుమెంట్ పై కేబినెట్ లో చర్చించనున్నట్లు తెలుస్తోంది. గ్రామ వార్డు సచివాలయాల పునర్వ్యవస్థీకరణతో పాటు కొన్ని శాఖల బదిలీల గైడ్ లైన్స్ మార్పులు చేర్పులపై కూడా చర్చించనున్నారు. సెప్టెంబర్ 1 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సదస్సుల నిర్వహణపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే ఎక్సైజ్ శాఖలో అవినీతికి సెప్ కారణమని కూటమి సర్కార్ అభిప్రాయపడుతోంది. సెప్ ను రద్దు చేసి తిరిగి ఎక్సైజ్ శాఖలో విలీనం ప్రతిపాదనపై కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏపీలో రేషన్ మాఫియాపై ఈ కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. రైట్గా ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, పూర్తి డీటెయిల్స్ ఏంటి? చాలా అంశాలు అయితే ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. పూర్తిగా గతంలో కూడా ఈ కేబినెట్ అంటే పేపర్లెస్ కేబినెట్ మీటింగ్ ఇప్పుడు కూడా అదే తరహాలో నిర్వహిస్తా ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, 2014-19 కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేపర్లెస్ ఈ కేబినెట్ నిర్వహించేవారు. దానికి సంబంధించి కేబినెట్ ఎజెండా మొదలుకొని అన్ని కూడా మంత్రులకు ఇచ్చినటువంటి ప్రత్యేక ట్యాబ్లకు పంపించేవారు. ఈ పేపర్లెస్ కేబినెట్ నిర్వహించినటువంటి ఏపీ ప్రభుత్వం తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చాక తిరిగి పాత పద్ధతిలో కేబినెట్ నిర్వహించడం ప్రారంభించింది. ఇప్పుడు తిరిగి పేపర్లెస్ కేబినెట్ ను ఈ కేబినెట్ నిర్వహించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. దానిలో భాగంగా ఆయా మంత్రుల పిఎస్ లకు పర్సనల్ సెక్రటరీలకి ఇప్పటికే సెక్షన్ సైతం జేడీ పొలిటికల్ సెక్రటరీ ఇవ్వడం జరిగింది. ఇక ఈ రోజు కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేయడంతో పాటు గతంలో ఏదైతే సాంప్రదాయ టెండరింగ్ పద్ధతి ఉందో దాన్ని పునరుద్ధరించాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నిర్ణయం తీసుకున్నారు. సాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి ఈ రోజు కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతున్నారు. అదేవిధంగా పోలవరం ఎడమ ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 6,000 క్యూసెక్కుల సామర్థ్యానికి పనులకు సంబంధించి పనులు పూర్తి చేయడం కోసం గతంలో ఎవరైతే కాంట్రాక్టర్కి ఇచ్చారో అదే కాంట్రాక్టర్ తో అదే రేటుకి 1,226.68 కోట్ల రూపాయలకు పనులు కొనసాగించడానికి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. ఇక వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ పైన కూడా ఈ రోజు కేబినెట్ లో చాలా కీలక చర్చ జరగనుంది. ఇప్పటికే ఈ వికసిత్ ఆంధ్రప్రదేశ్ డాక్యుమెంట్ కి సంబంధించి 12 అంశాలను ప్రధాన అంశాలుగా తీసుకుని రూపకల్పన చేస్తూ ఉన్నారు. ఈ డాక్యుమెంట్ ను ప్రధాని చేత ప్రారంభింప చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్న నేపథ్యంలో వికసిత్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రుల సలహాలను కూడా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎక్సైజ్ గ్రామవార్డు సచివాలయాల పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలపైన కూడా కేబినెట్ లో ఈ రోజు చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఎక్సైజ్ శాఖలో గత ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సభ్యులు ఏదైతే ఏర్పాటు చేశారో దాని రద్దు విషయం పైన కూడా కేబినెట్ లో చర్చించి వీలైతే నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక రేషన్ మాఫియాకి సంబంధించి కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది. రేషన్ కి సంబంధించి ఏదైతే వాహనాలు పెట్టారో గతంలో ఆ వాహనాలే ఈ రేషన్ తరలింపుకు ప్రధానంగా రేషన్ బియ్యం అక్రమ రవాణాకు ఉపయోగపడుతున్నాయనే అనుమానాల నేపథ్యంలో వాటిని కొనసాగించాలా వద్దా అనే దాని మీద కూడా ఈరోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక బదిలీ గైడ్ లైన్స్ లో వివిధ శాఖలకు సంబంధించి మార్పులు చేర్పుల పైన కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. రీసెంట్ గా విశాఖ అనకాపల్లి జిల్లాల్లో జరుగుతున్నటువంటి ప్రమాదాలకు సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించడంతో పాటు సేఫ్టీ ఆడిట్ నిర్వహించడం, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన ప్రత్యేక వ్యవస్థలపైన కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ఇక నరేగా పనుల ఆమోదం కోసం కూడా ఇప్పటికే గ్రామ సభలు నిర్వహించిన ప్రభుత్వం దానికి సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ఇక సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రానున్నటువంటి రెవెన్యూ సదస్సుల పైన కూడా ఈ రోజు కేబినెట్ లో
చర్చించే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.